స్తున్నాయి. 40 దాటిన తర్వాత కూడా నయనతార ఇంకా నెంబర్ 1 హీరోయిన్ గా ఎలా ఉన్నారు? ఆమెతో పాటు వచ్చిన భామలంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి షిఫ్ట్ అయిపోయినా నయన్ మాత్రమే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మిగిలిన ముద్దుగుమ్మల్లో లేనిదేంటి, నయనతారలో మాత్రమే ఉన్నదేంటి? ఆ స్పెషల్ క్వాలిటీతోనే నయన్ దున్నేస్తున్నారా? 40 ఏళ్లలోనూ నెంబర్ 1 హీరోయిన్ గా ఉండడం అనేది చిన్న విషయం కాదు. కానీ తనకి ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు సైతం నిలబడలేకపోతున్నారు. ఒక్కో సినిమాకి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ చాలా మంది హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. ప్రస్తుతం అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రెమ్యునరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు నయనతార. ఆమె ఎన్ని కండిషన్స్ పెట్టినా నిర్మాతలే కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. పండక్కి మనశంకర్ వరప్రసాద్ గారు అంటూ చిరుతో కలిసి వస్తున్నారు నయన్. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అనిల్ వర్కింగ్ స్టైల్ కి నయనతార ఫిదా అయిపోయారు. సినిమాలోనూ నయన్ లుక్స్ అద్దిరిపోయాయి. మామూలుగా అంత ఈజీగా ఏ దర్శకుడిని ప్రశంసించని నయన్ అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ కి పడిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా టాక్సిక్ నుంచి నయనతార లుక్ విడుదలైంది. అందులో ఆమె గ్లామర్ షోతో మధులు చెడగొడుతున్నారు. ఓవైపు గ్లామర్ డోస్ చూపిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం కేవలం నయన్ కు మాత్రమే చెల్లింది. అనుష్క పెద్దగా కనిపించట్లేదు. తమన్నా స్పెషల్ సాంగ్స్ కి సెట్ అయ్యారు. త్రిష మునుపటి ఫామ్ లో లేరు. సమంత ఓటీటీకి వెళ్లారు. కాజల్ సైడ్ అయిపోయారు. కానీ నయన్ మాత్రం నేటికి టాప్ లోనే ఉన్నారు. ఎందుకంటే సీనియర్ హీరోలకి పర్ఫెక్ట్ చాయిస్ అయ్యారు కాబట్టి. రేపు చిరంజీవి, బాలయ్య సినిమాలతో పాటు టాక్సిక్ ఆడితే మరో 3 ఏళ్లు నయన్ కెరియర్ కి డోకా లేనట్లే.